హాయ్ అండి. చాలా టేస్టీగా ఉండే రాగి పిండి బిస్కెట్‌లు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు బిస్కెట్‌లు అడిగినప్పుడు బయట నుంచి కొనివ్వకుండా ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం హాఫ్ కప్ బటర్ గానీ, ఘీ గానీ తీసుకుందాం. ముప్పావు కప్పు బెల్లం కానీ, పంచదార పొడి గానీ తీసుకొని 2 కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి హాఫ్ కప్ రాగి పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, చిటికెడు బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకొని పిండిని జల్లించి తీసుకుందాం. దీంట్లోకి 1 టీ స్పూన్ పాలని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక ప్లేట్‌కి ఘీ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో బిస్కెట్లు చేసుకొని బాదంతో కానీ, కాజుతో కానీ గార్నిష్ చేసుకొని బిస్కెట్స్ ట్రేని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం సాల్ట్ కానీ, ఇసుక కానీ వేసుకొని మధ్యలో చిన్న స్టాండ్ పెట్టుకొని మనం బిస్కెట్స్ పెట్టుకున్న ట్రేని ఇన్సెట్ చేసుకొని 7 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. బిస్కెట్లు ఉడికినాయో లేదో చెక్ చేయడం కోసం మనం టచ్ చేసి చూసినప్పుడు మన చేతికి ఏమి అంటకుండా ఉంటే బిస్కెట్లు కుక్ అయినట్టు. మందంగా చేసుకుంటే బిస్కెట్లు మెత్తగా ఉంటాయి. కొంచెం సన్నగానే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని బేక్ చేసుకుందాం. చేతికి ఏమి అంటకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఒక 20 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకుందాం. చూడండి, బిస్కెట్లు బాగా బేక్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసింది. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ రాగి బిస్కెట్లు రెడీ.